వెల్కమ్ టు ది లియో. పాపం చంద్రబాబు గారు నిన్న ఏదైతే తిరుపతిలో లబ్ధిదారులకు గృహాలను అందించారో టిట్కో ఇళ్ళు, రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల ఇళ్లను స్వయంగా నిన్న ఒక్కరోజే అందివ్వడం జరిగింది. 30 ప్రాంతాల్లో అందించారు. ఇది వైసీపీకి మింగుడు పడట్లా. ఎందుకనంటే కూటమి ప్రభుత్వం మీద ఎక్కడైనా యాంటీ దొరుకుద్దా, కూటమి ప్రభుత్వం మీద ఏ విమర్శలు చేద్దామని ఎదురు చూస్తున్నటువంటి వాళ్లకు ఎటువంటి విమర్శలు చేసే అవకాశం దొరక్కపోగా ప్రతిసారి వైసీపీనే విమర్శలకు గురవుతుంది. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఎటువంటి ఇళ్ళు కట్టించి ఇవ్వకపోగా టిడ్కో లబ్ధిదారులను వేధించాడు అనేది వాస్తవం. నిన్న అదే టిడ్కో ఇళ్లను చంద్రబాబు గారు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇచ్చారనేది కూడా వాస్తవమే. అయితే ఇది సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డిని ఇరకాటంలో పెట్టడంతో వాళ్ళకు స్ట్రాటజీకి తెరదీశారు. ఏంటది? జనానికి ఏం తెలియదు కదా, పెచ్చోళ్ళు మనం ఏం చెప్పినా నమ్ముతారనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి కట్టిన ఇళ్లను, జగన్మోహన్ రెడ్డి పూర్తి చేసిన ఇళ్లను చంద్రబాబు నాయుడు ఇచ్చి డబ్బా కొడుతున్నాడని చెప్పి ఒక ప్రచారానికి తెరదీశారు. పాపం వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే అవి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించలేదు. 8 సంవత్సరాల క్రితం చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడే ప్రారంభించినటువంటి ఇళ్ళు. కానీ జగన్ ఇవ్వకుండా వదిలేశాడు. చంద్రబాబు గారు 70-80% పూర్తి చేసిన ఇళ్లను జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఎందుకు ఇవ్వలేదు? రంగులు వేసుకున్నారు కదా, వైసీపీ రంగులు వేసుకున్నారు అన్నిటికీ. మరి ఎందుకు ఇవ్వలేదు? నిజంగానే జగన్మోహన్ రెడ్డి పూర్తి చేశాడు, ఓకే. మరి ఎందుకు ఇవ్వలేదు? జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి పూర్తి చేసి పెట్టి చంద్రబాబు నాయుడు ఇవ్వమని చెప్పాడా? లేదు కదా. సో వైసీపీ మాట్లాడే మాటలు కూడా ఒకసారేమో 6 లక్షల ఇళ్ళు కట్టామంటారు, ఒకసారేమో 9 లక్షల ఇళ్ళు కట్టామంటారు. వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో మాత్రం 25 లక్షల ఇళ్ళు కట్టిస్తామని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట ఏడాదికి 5 లక్షల ఇళ్ళు చొప్పున 5 ఏళ్లలో 25 లక్షల ఇళ్ళు కట్టించి పేదలకు ఇస్తాము అని జగన్ మేనిఫెస్టోలో చెప్పాడు. దానికి సంబంధించినటువంటి పోస్టర్లు కూడా నా దగ్గర ఉన్నాయి, నేను ఇప్పుడు చూపిస్తాను. సో వైసీపీ ఫేక్ ప్రోపగండా ఎలా ఉంటుందో నేను చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను, ఒకసారి చూడండి. అసలు జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీ ఏంటో 2021-22లో పార్లమెంటు సాక్షిగా బయటపడింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఇళ్ళు కట్టాడో పార్లమెంటులో అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానంగా వచ్చినటువంటి పేపర్ క్లిప్స్ నా దగ్గర ఉన్నాయి. ఎందుకంటే వైసీపీ అనుకుంటుంది ఇవన్నీ ఎవరికీ తెలియదు కదా, మనం ఏం చెప్తే అదే ప్రజలు నమ్ముతారు అనుకుంటుంది. సో అలాంటి రోజులు పోయాయి. మీరు మాట్లాడిన ప్రతి ఫేక్కి కూడా ఇక్కడ ఆధారాలు ఉంటాయి. సో ఎలా ఫేకో నేను చెప్తాను చూడండి. ముందు చిన్న వైసీపీ సోషల్ మీడియా లాజిక్ ఒకటి చూపిస్తా చూడండి ఒకసారి. ఇది వైసీపీ సోషల్ మీడియాకు సంబంధించినటువంటి ఒక అకౌంటు. సో ఎక్స్ ఖాతాలు అంటే ట్విట్టర్లో ఒక పోస్ట్ వేసాడు. ఎప్పుడు వేసాడంటే వారం క్రితం 22 మార్చి 2026, ఈరోజు 31 కదా. సో ఒక వారం క్రితం, సుమారుగా ఒక వారం క్రితం ఒక ఫోటో వేసాడు. ఏమనంటే, శభాష్ జగన్, ఇది మీకే సాధ్యం, కేంద్రం ప్రశంసలు. జగన్ సర్కారు హయాంలోనే పేదలకు అత్యధిక ఇళ్ళు, 5 ఏళ్లలో 6,85,864 ఇళ్ళు పూర్తి చేశామని. అంటే 6,85,000 ఇళ్ళు పూర్తి చేశారు అని కేంద్రం ప్రశంసించింది అని వాళ్ళ సాక్షిలో డప్పు కొట్టుకున్నారు. శభాష్ జగన్ అని చెప్పి ఇక్కడ మీరు చూడొచ్చు, వేసి డప్పు కొట్టుకున్నారు. సో వారం క్రితం ఇదే అకౌంట్లో ఈరోజు ఇంకో పోస్ట్ వేశారు, చూద్దాం ఒకసారి. ఇదే అకౌంట్, ఇది సేమ్ అకౌంట్ 4 గంటల క్రితం ఈ వీడియో చేసే సమయానికి వేసినటువంటి పోస్ట్ ఇది. సో ఇక్కడ ఏం చేశారో చూడండి. చంద్రబాబు మరో క్రెడిట్ దోపిడీ, జగన్ కట్టించిన ఇళ్లను పంచి మరో డ్రామా. మా ప్రభుత్వంలో 31.19 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చాం, 21.75 లక్షల ఇళ్ళు మంజూరు చేశాం. అంటే శాంక్షన్ చేశారు, 21 లక్షల ఇళ్ళు శాంక్షన్ చేశారు. సరే, శాంక్షన్ అనేది ఎవడైనా చేస్తాడు, పక్కన పెడదాం. అందులో 9 లక్షల ఇళ్ళు పూర్తి చేసి ఇచ్చాం. ఎన్ని ఇళ్ళు పూర్తి చేశారంట? 9 లక్షల ఇళ్ళు. ఇందాక వారం క్రితం ఎన్ని లక్షల ఇళ్ళు పూర్తి చేశారని చెప్పాడు? 6.85 లక్షలు. ఇక్కడ ఎన్ని లక్షల ఇళ్ళు పూర్తి చేశామన్నాడు? 9 లక్షల ఇళ్ళు. అంటే సరే, అదొక 7 లక్షలు అనుకున్నా, ఇదొక 9 లక్షలు అనుకున్నా, వారం రోజుల గ్యాప్లో 2,25,000 ఇళ్ళు ఎలా పెరిగాయని నాకు అర్థం కాల. వారం రోజుల గ్యాప్లో పేటీఎం బ్యాచ్కి 2,25,000 ఇళ్ళు ఎలా పెరిగాయి? వారం క్రితం చెప్పింది మీరే, 6,85,000 ఇళ్ళు కట్టించామని కేంద్రం ప్రశంసించింది అంతా మీరే. ఈ రోజేమో 9 లక్షల ఇళ్ళు కట్టించామని చెప్పుకుంటున్నది మీరే. స్క్రిప్ట్ సరిగ్గా చూసుకోకపోతే ప్రాబ్లం కదరా. స్క్రిప్ట్ సరిగ్గా చూసుకోవాలి కదా. 6,85,000 ఇళ్ళు కరెక్టా, 9 లక్షల ఇళ్ళు కరెక్టా? వారం రోజులో 2,25,000 ఇళ్ళు ఎలా పెరిగాయి? సరే, ఏదన్నా 5,000 10,000 అటు ఇట్లో చెప్పారు అంటే
ఫిగర్లో సరే అది ఓకే, అంత పెద్ద మొత్తంలో ఏదో ఒక 10,000 20,000 అటు ఇటు అవుద్ది అనుకోవచ్చు. కానీ 2.5 లక్షల 2,25,000 ఇళ్ళు అయితే పెరగవు కదా. సో ఇది వైసీపీ. ఈ మాట చెప్పింది ఎవరయ్యా అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్పినటువంటి మాటను పట్టుకొచ్చి ఇక్కడ రాశారు. సో వీళ్ళ క్లారిటీ లేదు, ఎన్ని ఇళ్ళు కట్టారో వీళ్ళ క్లారిటీ లేదు. సో ఇది పక్కన పెడితే గతంలో కేంద్రం మన గొప్పతనం గురించి చెప్పింది, జగనన్న గొప్పతనం గురించి, అది చూద్దాం ఒకసారి. సో ఇది 2021 మార్చి 17న వచ్చినటువంటి పేపర్ క్లిప్. ఇందులో ఏముందో ఒకసారి చూడండి. 2 ఏళ్లలో ఒక్క ఇల్లు నిర్మించలేదు కేంద్రం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద గత 2 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదని కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడించారు. ఈ మేరకు టీడీపీ ఎంపీ కేసినేని నాని, తర్వాత వైసీపీలోకి వెళ్ళాడు, బట్ ఈ ప్రశ్న అడిగినప్పుడు ఆయన టీడీపీలోనే ఉన్నాడు. టీడీపీ ఎంపీ కేసినేని నాని ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. రాష్ట్రానికి 78,276 ఇళ్లు మంజూరు చేశామని, అందులో 2016, 17, 18, 19 అంటే 4 సంవత్సరాలు కూడా కూటమి, అది చంద్రబాబు గారే అధికారంలో ఉన్నారు. సో 4 సంవత్సరాల్లో 78,000 ఇళ్ళు మంజూరు చేస్తే 46,723 ఇళ్ళు నిర్మాణాలు పూర్తయ్యాయని, కానీ 2019, 20, 21లో ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదని పేర్కొన్నారు. సో 16, 17, 18, 19లో 46,000 ఇళ్ళు పూర్తి చేశారు. బట్ 19, 20 అంటే ఎవరు సీఎం? జగన్మోహన్ రెడ్డి సీఎం. అలాగే 20, 21లో ఎవరు సీఎం? జగన్మోహన్ రెడ్డి సీఎం. బట్ ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదని కేంద్రం చెప్పింది. సో ఇది 2021లో మార్చిలో వచ్చినటువంటి వార్త. ఇంకొక వార్త కూడా ఉంది, ఒకసారి చూద్దాం. సో ఇది 2022 డిసెంబర్ 14న వచ్చినటువంటి వార్త. ఏంటో చూడండి. 3 ఏళ్లలో 5 ఇళ్ళు కట్టిన రాష్ట్రం అంటే తర్వాత ఏడాదిలో ఒక 5 ఇళ్ళు కట్టాడు జగన్. మొదటి 2 ఏళ్లలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఒకటి కూడా కట్టలేదు కదా. సో 3వ ఏడాది మాత్రం కొద్దిగా కష్టపడి ఒక 5 ఇళ్ళు అయితే కట్టాడు. ఇది నేను చెప్పలా, కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఇది కూడా కేంద్రమే చెప్పింది. చూడండి, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద 3 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో కేవలం 5 ఇళ్ల నిర్మాణమే జరిగినట్లుగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి వెల్లడించారు. ఈ మేరకు లోక్సభలో పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నలకు గాను కేంద్ర మంత్రి మంగళవారం లిఖితపూర్వక సమాధానాలు ఇచ్చారు. సో ఇందులో మొత్తం ఆంధ్రప్రదేశ్లో 46,726 ఇళ్ళు నిర్మాణం పూర్తయినట్లు వివరించారు. ఆ పూర్తయిన ఇళ్లలో 5 ఇళ్ళు మినహాయించి మిగిలినవన్నీ కూడా గత ప్రభుత్వంలోనే పూర్తి చేశారు. అంటే సేమ్ ఇందాకటి న్యూసే, కాకపోతే ఇయర్ గ్యాప్ మారింది. బట్ ఇయర్లో ఒక 5 ఇళ్ళు మాత్రం వ్యత్యాసం వచ్చి పాపం ఆ 5 ఇళ్ళు కూడా జగన్ కట్టాడని చెప్పి కేంద్రం అయితే చెప్పింది. సో ఇంకొక వార్త కూడా ఉంది, అది కూడా చూద్దాం ఒకసారి. ఇది 2022లో వచ్చినటువంటి వార్త. ఇది ఇళ్ల నిర్మాణం ఇలాగేనా? 20 లక్షలు ఇస్తే 4వ వంతే కట్టారు. రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం తీరుపై కేంద్రం అసంతృప్తి. ఓ గది చిన్నగా, కొన్ని చోట్ల గదులు లేకుండా హాలే నిర్మిస్తున్నారు. ఇళ్ల నిర్మాణంలో ఎన్బీసీ నిబంధనలు పాటించాలి. నిధుల ఖర్చుపై యూటిలైజేషన్ సర్టిఫికేట్లు సమర్పించాలి. అన్ని ఇళ్లకు తక్షణమే జియో ట్యాగింగ్ ఏర్పాటు చేయాలని కేంద్ర కమిటీ ఆదేశించినట్టుగా చెప్పారు. అంటే జగన్మోహన్ రెడ్డి పాలనలో 20 లక్షల ఇళ్ళు ఇస్తే 5 లక్షల ఇళ్ల నిర్మాణం కూడా పూర్తి స్థాయిలో చెయ్యకపోగా కొన్ని చోట్ల చిన్న చిన్న గదులు కడితే కొన్ని చోట్ల ఏకంగా గదులన్నీ తీసేసి ఒకే ఒక హాల్ కింద కట్టేసి ఇచ్చేస్తున్నారు తప్ప సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ఎక్కడా పాటించట్లేదని చెప్పి వచ్చినటువంటి వార్త. ఇవన్నీ జగనన్న కాలనీలే. ఇక్కడ మనం కనపడుతున్నవన్నీ కూడా జగనన్న కాలనీలు. ఎంత ఉన్నాయో చూడండి, అగ్గిపెట్టిలాగా ఎంత ఉన్నాయో చూడండి ఒకసారి. సో ఇది కూడా 2022లో వచ్చినటువంటి వార్త. మరి జగన్ ఎన్ని ఇళ్ళు కట్టిస్తానన్నాడో ఒకసారి అది కూడా చూపిస్తాం. ఇది 2019 ఎన్నికల సమయంలో జగన్ మేనిఫెస్టోలో జగన్ వేసుకున్నటువంటి అన్న వస్తున్నాడని చెప్పి హ్యాష్ట్యాగ్ పెట్టి వేసుకున్నటువంటి పోస్టర్. ఇది 25 లక్షల ఇళ్ళు కట్టించి ఇస్తాం, ఆ కుటుంబంలో ఉన్న మహిళల పేరునే ఆ ఇంటిని రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాం. ఇది జగన్ చెప్పింది. మరి ఎన్ని ఇళ్ళు కట్టించి ఇచ్చాడు జగన్? జగన్ చెప్పిందే ఇది. 2019లో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా చేసినటువంటి ప్రచారం, జగన్ ప్రసంగాల్లో చేసినటువంటి ప్రచారాన్ని పోస్టర్ రూపంలో ఇచ్చారు. ఇది 25 లక్షల ఇళ్ళు కట్టించి ఇస్తామన్నాడు. 5 లక్షల ఇళ్ళన్నా కట్టారా? 5 లక్షల ఇళ్ళన్నా కట్టారా? మీ పనితీరేంటో కేంద్రమే చెప్పింది. చివరికి కేంద్రం శాంక్షన్ చేసిన ఇళ్లను కూడా జగన్మోహన్ రెడ్డి నిర్మించలేకపోయాడు. అది జగన్మోహన్ రెడ్డి చేతకాంతనం. వీళ్ళు నిన్న ఇచ్చినటువంటి టిడ్కో ఇళ్ల గొప్పతనం మాదని డబ్బా కొట్టుకుంటున్నారు. ఇది కదరా మీ ఘన చరిత్ర. ఇప్పుడు నేను చూపించింది కదా మీ ఘన చరిత్ర. వాళ్ళ సోషల్ మీడియాలో ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు. వారం క్రితమేమో 6.5 లక్షల ఇళ్ళు అంటారు, ఇప్పుడేమో 9 లక్షల ఇళ్ళు అంటారు. 2.5 లక్షల ఇళ్ళు ఎలా పెరిగాయో నాకు అర్థం కాదు. కేంద్రం ఏమో ఒక్క ఇల్లు కట్టలేదని పార్లమెంటు సాక్షిగా సమాధానం చెప్పుద్ది. ఇది వీళ్ళ చరిత్ర.
కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పేదలకు పూర్తి అన్యాయం చేశాడు తప్ప పేదల గూడుని జగన్ పట్టించుకోలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బాధ్యతను తీసుకుని పేదల సొంత గూటి కలను నిజం చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.